మేమసలు ఈ ఊరికి రావడం కరెక్టా రాంగా అనేది నాకు తెలియడం లేదు. కానీ నేనెప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని ఒకసారి అమ్మను కలవాలని. కానీ ఆవిడ్ని కలిశాక మాకు బాధ మాత్రమే మిగిలింది. ఆవిడ్ని కలిశాక నా సృష్టి మొహంలో ఉన్న నవ్వు మాయమైంది. అందరూ అంటూ ఉంటారు కదా, ఈ ఊరికి వచ్చిన వాళ్ళందరి కలలు నిజమవుతాయని. కానీ సృష్టి అయితే ఉన్నట్టుండి తన కలల్లో అన్నిటినీ మార్చేసుకుంది. నువ్వెక్కడికి వెళ్తున్నావు ఇంత పొద్దున్నే? ఏదైనా ఆడిషన్ ఉందా? లేదక్క, ఆడిషన్ ఏం లేదు. నిజానికి నేను నా కళ మార్చుకున్నాను. ఇప్పుడు నాకు యాక్టర్ కావాలని లేదు, మోడల్ కావాలని లేదు. ఇప్పుడు నా మెయిన్ ఫోకస్ డబ్బు సంపాదించడం. దానికోసం నేను ఎలాంటి జాబ్ అయినా చేస్తాను. 4 రోజులు అది మనం ఆవిడకి ఇచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అక్క. సృష్టి, నువ్వు నీ కళలను త్యాగం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. చెప్పాను కదా, నేను జాబ్ చేస్తాను, డబ్బులు సంపాదించి ఆవిడకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తానని. కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. అక్క, ఇది నాకు సంబంధించిన విషయం కాదు, మన ఇద్దరికి సంబంధించింది. ఇక మనం ఏం చేసినా కలిసే చేయాలక్క. ఇద్దరం కలిసే మనకొచ్చే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి. అది కాకుండా నేను ఈ బాధ్యతల్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కొంచెమైనా రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి. త్వరగా డబ్బులు సంపాదించి ఆవిడ మొహం మీద కొట్టి వెళ్ళిపోవాలి. పోలీస్ స్టేషన్ లో ఆవిడ ఎలా మాట్లాడింది, నా కూతుళ్ళు అని. కానీ ఇంటికొచ్చాక నా డబ్బులు 2 రకాల మనుషులు ఎలా ఉంటారో నాకు అర్థం కావడం లేదక్క. 2 వారాలు అన్నారు కదా ఆవిడ. 2 వారాల్లో పోలీస్ సమస్య తీరిపోతుంది. అలాగే మన చేతికి డబ్బులు కూడా వస్తాయి. ఆ తర్వాత చూడు, ఈవిడ మొహం మీద డబ్బులు విసిరి కొట్టి ఈ చెత్త నుంచి నేను ఎలా బయటకెళ్తాను. ఇష్టం లేకపోయినా సరే ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇష్టం లేకపోయినా ఇక్కడ ఉండాల్సి వస్తుంది. భగవంతుడా, మా విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు మా తలరాత అలాగే మా ఇష్టాలు నెరవేరే రోజు వస్తుందా లేక రాదా? యా కోచ్, ఐ విల్ బి దేర్. యా, నేను ఆల్రెడీ బయలుదేరాను. షార్ట్ కట్ లో వస్తున్నాను. బాయ్. వాట్? అసలు ఈరోజు ఏం బాగాలేదు. ఉదయం డ్రైవర్ రాలేదు, ఇప్పుడు ఈ కార్. ఏం చేయాలి? ఎక్స్క్యూజ్ మీ. హలో, చెప్పండి సార్. ఈ చుట్టుపక్కల ఎవరైనా మెకానిక్ ఉన్నారా? ఇక్కడ నుండి మీరు తిన్నగా వెళ్ళండి. అక్కడ నుండి రైట్ తీసుకుంటే మెకానిక్ కనిపిస్తాడు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ 1 ఆటోగ్రాఫ్. యా. అసలు ఏంటి సమస్య? ఈ వర్షం కూడా ఇప్పుడే రావాలా? ప్లీజ్ ఏదో ఒకటి చేయి దేవుడా. ఇలా నిన్ను కోరుకున్నానో లేదో వెంటనే నువ్వు నాకు సహాయం చేసావా? నోసా, నువ్వు కూడా నాకు ఫ్యాన్ వేమో. థ్యాంక్ యూ. అరే, అది నా కొడుకు. యూ స్టూపిడ్. నా కొడుకు నాకు ఇవ్వు. నువ్వా? ఇది నా అంబ్రెల్లా. దీనికోసం నేను దేవుడికి థ్యాంక్స్ కూడా చెప్పాను. నీకు అర్థం కావడం లేదా? నా కొడుకు ఇది నీదెలా అవుతుంది? ఇది నా కొడుకు, నా చేతిలో ఉంది కాబట్టి నాదే అవుతుంది. నువ్వు చాలా ఎక్కువ తడిచావు, నేను చాలా తక్కువ తడిచాను కాబట్టి ఇది నాది. ఇది నా కొడుకు, ముందు నాకు ఇవ్వు. ఇది నా కొడుకు అంటే దీని అర్థం ఈ కొడుకు కూడా తెలుసు ఒక సైకో అమ్మాయి కంటే కరణ్ రాజ్ చాలా ఇంపార్టెంట్ అని. చాలు నీ చెత్త వాగుడు. నా కొడుకు నాకు ఇచ్చేస్తే నేను వెళ్తాను. నా కొడుకు. నీ కొడుకు అంటే ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆధారమా? ఎస్, ఆధారం. చూడు, అవకాశం దొరికింది కదా అని నా కొడుకును పట్టుకుని నీ కొడుకు అని అంటే ఏం బాలేదు. నాకు అసలు తెలియట్లేదు. ఇదేం క్రేజీ లాజిక్, నాకు అసలు అర్థం కావడం లేదు. నీకెలా అర్థం అవుతుంది పాపా? నువ్వు నీ తెలివితేటలన్నీ నన్ను ఫాలో అవడానికి ఉపయోగిస్తున్నావు కదా. ఇక ఈ రోజు గొడుగు నట్టు పెట్టుకుని వచ్చావా? పిచ్చి పెట్టింది. ముందు నా కొడుకు నాకు ఇచ్చి. పిచ్చి పట్టింది. ఒక్క నిమిషం, నా దగ్గర ఒక్కటే గొడుగుంది. నువ్వు ఇలా లాగేమంటే అది విరిగిపోతుంది. నా కొడుకు నాకు ఇచ్చేవా? నేను తడిచిపోయాను, నాకు జ్వరం కూడా వస్తుంది. చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు. వావ్, వెరీ స్మార్ట్. నేను తడుస్తూ ఉండాలా? సరే, ఓకే. నీ కార్ ఎక్కడుంది? నేను నిన్ను నీ కార్ వరకు డ్రాప్ చేసి వెళ్తాను. ఆ తర్వాత నా గొడుగుని నువ్వు నాకు ఇచ్చే. ఎందుకంటే నేను బస్ లో వెళ్ళాలి, నాకు దీని అవసరం చాలా ఉంటుంది. నా కార్ ఈ 3rd క్లాస్ కాలనీకి రాగానే పాడైపోయింది. ఓ పని చేద్దామా? నేను మెకానిక్ దగ్గరకు వెళ్తున్నాను, నువ్వు నన్ను అక్కడ డ్రాప్ చేయి. నేను నీ గొడుగు నీకు ఇచ్చేస్తాను. వెళ్దామా? పద. ఓకే. మెకానిక్ ఎక్కడ ఉన్నాడో అది కూడా తెలియదా నీకు? ఇటువైపు కాదు, అటువైపు వెళ్ళాలి. ఎప్పుడు చూసినా కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటాడు ఈ మనిషి.
ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటి ఏం చేస్తున్నావు? నేను తడిచిపోతున్నాను. అలాగే నేను కూడా తడుస్తున్నాను కదా. ఉప్పెనై ఉంచెనే. నువ్వు ఒక విషయం చెప్తా, ఆ పోలీసులు నిన్ను ఎందుకు వదిలేశారు? ఎందుకంటే నువ్వు నన్ను కాపాడడానికి వచ్చావు కదా. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ కరణ్. వాట్ రబ్బిష్! నువ్వు నన్ను పోలీస్ కేసులో ఇరికించావు, పైగా నేను నిన్ను కాపాడాలని కోరుకున్నావా? నాకు తెలుసు, అందుకే నేను నిన్ను హెల్ప్ అడగలేదు. హ, నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు. నిన్ను కాపాడింది స్వయంగా మా అన్నయ్య రిషబ్ అని. తను ఎంతో మంచి మనిషి, తెలివైన వారు, చాలా కేరింగ్ కూడా. ఆయనలాగా నువ్వు ఎప్పటికీ మారలేవు. ఔచ్! ఓ! ఆగని ప్రయాణమై యుగాలు ఓ కాలమా నువ్వే ఆగుమా తనే నా చెంత నుండగా తరమగే ఉదూరమా నువ్వే లేని నేనుగా లేనుగా లోకాన్నే జయించిన నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోన జారిందిలే జల్లంటూ వాన చెనుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా అంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఎండ మావి ఉప్పెనై ఉంచెనే కలే కాదుగా నీ వల్లనే జాన్! జాన్! గ్రీజర్ ఆన్ చేయి. అరే మళ్ళీ టచింగ్. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు నా బాడీని చూస్తావు, దాన్ని ముట్టుకుంటావు, ఆ తర్వాత నన్ను కోపంగా చుట్టం మొదలు పెడతావు, ఆ తర్వాత నా మొహం నీకు నచ్చదు అంటావు. లాయర్, ఇలా చూడు ఎంత అమాయకంగా చూస్తున్నావు. నువ్వు ఒప్పేసుకోవచ్చు కదా నా మాయలో నువ్వు పూర్తిగా పడిపోయావు అని. హా, నేను నీకు చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మొదటి విషయం ఏంటంటే, నువ్వు ఎలాంటి మూర్ఖుడివి, నీచుడివి అంటే నువ్వు ఎప్పుడు నీ గురించి నువ్వే డబ్బా కొట్టుకుంటూ ఉంటావు, కానీ ఎదుటి వాళ్ళ గురించి కొంచెం కూడా ఆలోచించావు. ముందు నువ్వు నా గొడుగును దొంగిలించావు, ఆ తర్వాత దాన్ని పాడు చేసి నా గొడుగు కోసం నాతోనే గొడవ పడ్డావు. ఎదుటి వాళ్ళ వస్తువులు లాక్కోవడం బాగా అలవాటు కదా నీకు. నేను నీకు చెప్పాలనుకున్న మరొక విషయం ఏంటంటే, నేనసలు నీలాంటి స్వార్థపరుణ్ణి, అలాగే పొగరుబోతు మనిషిని ఇంతవరకు చూడలేదు. అయినా నేను నిన్ను ప్రేమగా కాదు, కోపంతోనే చూస్తున్నారు, ఎందుకంటే నువ్వు నా గొడుగుని పాడు చేసేసావు కాబట్టి. ఓ మై గాడ్! మళ్ళీ ఇన్ని ఎక్స్ప్రెషన్స్ ఎందుకు? నేను నీకు డైరెక్ట్ గా చెప్తున్నాను కదా, నన్ను చూడాలనిపిస్తే చూసాయి. ఎందుకు నీ సాకులు చెప్తున్నావు? ఇప్పుడు నీకు డబ్బు కావాలి అంతే కదా? చెప్పు, నీ చీప్ గొడుగుకి నేను ఎంత డబ్బు ఇవ్వాలి? ఒక్క నిమిషం. నువ్వు నీ డబ్బు పొగరుని నా దగ్గర చూపించొద్దు. నువ్వు చాలా డబ్బున్న వాడివని నాకు తెలుసు, నా దగ్గర అంత డబ్బు లేదని తెలుసు, కానీ నా డబ్బులు నేనే స్వయంగా సంపాదించుకోగలను. నాకు నీ ఫ్రీ డబ్బులు ఏమీ అవసరం లేదు, అర్థమైందా? వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు? ఇద్దరూ తడిసిపోయి ఉన్నారు కూడా. ఇదిగో ఈ గొడుగుని ఇక నువ్వే తీసుకో. నీలాగే వంకరగా అయిపోయింది. నా తరఫున నీ గిఫ్ట్ గా ఇస్తున్నాను అనుకో. అయ్యో నమస్తే. నమస్తే. మీరిద్దరూ పూర్తిగా తడిచిపోయారు. చూడమ్మా, ఒక పంచే, నువ్వు లోపలికెళ్ళి టవల్తో బాగా తుడుచుకో. నేను రుచికకి చెప్తాను నీకోసం బట్టలు పంపమని. రుచిక రూ బట్టలు వేసుకుంటుందా? ఒకసారి తను చూడు, పాతకాలపు మనిషిలా తయారవుతుంటాను. తను రూ బట్టలు ఎలా వేసుకుంటుంది? అంత మోడర్న్వి. నువ్వు వీడి మాటలు అసలు పట్టించుకోవద్దు. వీడెప్పుడు ఇంత ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు. నేను కృతికి చెప్తాను, తన నీకోసం ఏదైనా డ్రెస్ తీసుకొస్తుంది. వెళ్ళమ్మా వెళ్ళు, లేకపోతే నీకు జలుబు చేసే అవకాశం ఉంటుంది. ఓహో మై సన్నీ బాయ్, నా వల్ల ఒక తప్పు జరిగిపోయింది. నేను యాక్చువల్లీ ఈ అమ్మాయిని రిషబ్ కోసం నేను సెలెక్ట్ చేసి ఉంచాను, కానీ నాకు మాత్రం ఏం తెలుసు మీ మధ్య ఏదో నడుస్తుందని. అమ్మా చూడు, నాకు అమ్మాయితో ఎలాంటి అఫైర్ లేదు. డోంట్ ఈవెన్ థింక్ లైక్ దట్. అవునులే, ఇప్పుడు నువ్వు దాచిపెట్టడం కోసమైతే ఏమైనా చెప్తావు. యాక్చువల్లీ విషయం ఏంటంటే, మీ అమ్మాయి ఇంతవరకు బోలెడన్ని తెలుగు సినిమాలు చూసింది. హీరో హీరోయిన్, వర్షం, ఒకటే గొడుగు, ఆ గొడుగు లోపల తగ్దినది. అమ్మా నీ ఒంట్లో బాగుంది కదా? ఆ అమ్మా నువ్వు పాత సినిమాలు సీరియల్ చూడటం మానే. నేను ఈ అమ్మాయిని చిచి
అయితే నువ్వు నాకు చెప్పు, ఇది కోఇన్సిడెన్స్ ఎలా అయి ఉంటుంది? తను కూడా తడిచిపోయింది, నువ్వు కూడా తడిచిపోయావు. ఇద్దరు ఇంట్లోకి ఒకటేసారి ఎంట్రీ ఇచ్చారు, ఒకరినొకరు చూసుకుంటున్నారు. నువ్వు మాత్రం ఆ మధ్య ఏం లేదని అబద్ధం చెప్తున్నావు. ఇప్పుడు నమ్మాలంటే కూడా నేను ఎలా నమ్మాలి? ఇదంతా అసలు ఈ గొడుగు వల్లే వచ్చింది. దీనివల్ల ఇదంతా జరిగిందమ్మా. నేను చెప్పేది విను. నాకు ఈ అమ్మాయికి మధ్య ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదు. అసలు ఈ ప్రపంచంలోనే ఇలాంటి అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలని ఎవ్వరు అనుకోరమ్మా. నాకు జీవితంలో బెస్ట్ కావాలి, అందం కావాలి. తను అసలు ఎలా ఉందో చూడు. షీస్ లైక్ ఐరన్ బకెట్. నేను నీ మాటలు నమ్మను. సుప్రీత చాలా చక్కటి అమ్మాయి, చాలా గుణవంతురాలు కూడా. నిజం చెప్పాలంటే నేను నీకోసం ఇలాంటి అమ్మాయినే వెతుకుతున్నాను తెలుసా. జీవితంలో సరదాలు, పార్టీలు, ఎంజాయ్మెంట్ ఒక లిమిట్ వరకే బాగుంటుంది. ఎప్పుడో ఒకప్పుడు సెటిల్ అయి తీరాల్సిందే కదా. నువ్వెలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటావో ఆ అమ్మాయికి అసలు క్యారెక్టర్ అనేదే ఉండదు. నేనైతే డిసైడ్ అయిపోయాను, నా కోడలుగా వచ్చే అమ్మాయి సుప్రీత లాంటి అమ్మాయే కావాలి. అన్నయ్య కోసం అమ్మాయిని చూసుకో, నా కోసం మాత్రం వద్దు. నేను కూడా మీ అన్నయ్య కోసం అమ్మాయిని చూస్తూనే ఉన్నాను కదా. నేను ఒకే రోజు అంతమంది ఆడపిల్లల ఫోటోలు పంపించాను రిషబ్ ని సెలెక్ట్ చేసుకోమని. కానీ రిషబ్ అసలు పెళ్లి విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే కదా. నానమ్మ, అమ్మ బుర్ర తినేస్తోంది. ఏ అమ్మాయిని చూసినా తన కోడలుగా చేసుకోవాలంటుంది. ఇంత డిస్పరేట్ గా ఎందుకు ఆలోచిస్తోందో అర్థం కావటం లేదు. ఆ స్టూపిడ్ ఫిజియోని కోడలుగా చేసుకోవాలనుకుంటున్నా. నానమ్మ, నువ్వు ఎందుకు అమ్మని ఏమీ అంటాం లేదు. నీ కోడలే కదా, కాస్త కంట్రోల్లో పెట్టొచ్చు కదా. నేను నీకు ముద్దులు మనవాణ్ణి కదా. నన్ను తను చాలా ఇబ్బంది పెడుతుంది. నువ్వొక్క మాట కూడా అను. రేఖ సంగతి నేను తర్వాత చూసుకుంటాను. ముందు నాకు ఈ విషయం చెప్పు. ఆ సుప్రీతతో కలిసి ఒకే గొడుగులో అసలు నువ్వెందుకొచ్చావు? నానమ్మ, నేను ఆ అమ్మాయిని మన ఇంటి నుంచి శాశ్వతంగా పంపించడానికి ఓ మంచి ప్లాన్ వేశాను. కానీ దానికోసం కృతిక నిశ్చితార్థం అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అన్ని రోజులు భరించాల్సి ఉంటుందా? చూడు సరళ, నేనర్థం చేసుకోగలను. నీ పిల్లలు నీ మీద అలిగి నిన్ను వదిలి వెళ్లిపోతారనే భయం నీలో ఉండిపోయిందని నాకు తెలుసు. మీరే చెప్పండి అత్తయ్య, ఇంతకంటే వేరే దారి ఉందా నా దగ్గర? నిజమే, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. మళ్ళీ నువ్వు నీ ఇద్దరు కూతుళ్లను ఎక్కడ కోల్పోతావో అనే భయంతో ఇలా చేస్తున్నావు. కాని సరళ, కాస్త నిదానంగా, ప్రేమగా. నీకు తెలుసు కదమ్మా, సృష్టికి నువ్వంటే అస్సలిష్టం లేదు. ఇప్పుడు సుప్రీత కూడా. ఇలాగైతే ఎలా కుదురుతుంది? అయితే నాకు మీరే చెప్పండి, ఏం చేయాలి నేను? ఒకవేళ ప్రేమగా నెమ్మదిగా నచ్చ చెప్పడానికి నేను ప్రయత్నం చేశానంటే వాళ్ళు నేను నాటకం ఆడుతున్నాను అనుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళ అమ్మని ఎంతగా ద్వేషిస్తున్నారో మీరు కూడా చూశారు. నా మీద వాళ్ళ కళ్ళలో ద్వేషం చూసినప్పుడల్లా నేను దాన్ని భరించలేకపోతున్నాను. కానీ ఒకటి మాత్రం ఖాయం, నాకు నా నలుగురు కూతుళ్ల గురించి తెలుసు. ప్రజ్ఞ, బుల్బుల్, సుప్రీత, సృష్టి, వీళ్ళందరికీ వీళ్ళ ఆత్మగౌరవం అన్నిటికంటే ఎక్కువ. ఒకవేళ నేను వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే అప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండడానికి సిద్ధపడతారత్తయ్య. అందుకే నేను అలా చేశానత్తయ్య. నేను వాళ్ళని దగ్గరగా తీసుకోవడానికి బదులు నేను వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాను. నాకు తెలుసు అత్తయ్య, ముందు వాళ్ళు ఇక్కడ ఉండాలని అనుకోరు, కానీ కనీసం వాళ్ళ ఆత్మగౌరవం కోసమైనా వాళ్ళిద్దరు నాకు అద్దె ఇవ్వాలని సాకుతో అయినా ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది కదా అత్తయ్య. మీకు తెలుసు కదా, వాళ్ళు చిన్న పిల్లలప్పుడే నాకు దూరంగా వెళ్లిపోయారు. ఎంతగా తలుచుకునేదాన్ని నేను వాళ్ళని, ప్రతి క్షణం, ప్రతి రోజు. ఇప్పుడు వాళ్ళు నా కళ్ళ ముందున్నారు. నాకు వాళ్ళని దగ్గరికి తీసుకుని ముద్దులు పెట్టి వాళ్ళకి ప్రేమను పంచాలని ఎంతగా అనిపించిందా నన్ను నేను ఎంతో కష్టపడి ఆపుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి. ఊరు కాని ఊరు వచ్చినప్పుడు వాళ్ళకి నా అవసరం ఎంతగానో ఉన్న సమయంలో నేను వాళ్ళకి తోడుగా ఉండలేకపోతున్నాను అత్తయ్య. వాళ్ళ మొహంలో సంతోషాన్ని తీసుకురాలేకపోయాను, కానీ వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు మాత్రం తీసుకొచ్చాను. నేను ఏం తల్లినత్తయ్య, నేను అసలు ఏం తల్లి. లేదు సరళ, నువ్వు చాలా మంచి అమ్మవి. ఆ విషయం నాకు తెలుసు. నీలాంటి తల్లి ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. నీ పిల్లలు నీ ప్రేమను ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. నీకు నమ్మకం ఉందా అత్తయ్య? అవును, అంత సర్దుకుంటుంది, అంత సర్దుకుంటుంది సరళ. మీరు టీ తాగండి అత్తయ్య. సృష్టి, నువ్వు ఒక్కదానివి ఎక్కడికి వెళ్తున్నావు తల్లి? నానమ్మ, నేను మీకైతే చెప్పుండేదాన్ని, కానీ నేను ఎక్కడికి వెళ్తున్నానో ఎందుకు వెళ్తున్నాను అన్నది ఇవిడికి తెలియడం నాకిష్టం లేదు. అంత సర్దుకుంటుందని మీరు అన్నారు, కానీ ఎలా సర్దుకుంటుంది అత్తయ్య? అసలు ఎలా సర్దుకుంటుంది? ఎలా సర్దుకుంటుంది అత్తయ్య? నాకేం అర్థం కావడం లేదు. తను నా గొడుగుని ఎలా చేశాడంటే ఇక కొత్తది కొనుక్కోవాల్సిందే. రిపేర్ చేయించడం కూడా కుదరదేమో. నేనేమో డబ్బులు ఆదా చేయాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు
వావ్ సుప్రీత, నాకంటే ఈ డ్రెస్ నీకే చాలా బాగుందనిపిస్తుంది. రియలీ? నాకైతే ఏమనిపిస్తోందంటే నీకంటే చాలా పొట్టిగా ఉన్నానని. నీకు తెలుసా, నాకొక చెల్లెలుంది. తను నాకంటే చాలా పొడవుగా ఉంటుంది. Really? అవును, చాలా పొడవుగా ఉంటుంది. బై ద వే, నువ్వు ఇప్పుడు ఈ ఫొటోస్ తీస్తున్నావు కదా, ఎవరి కోసం తీసుకొచ్చారో తెలుసా? ఇవి ఎగురుకుంటూ వచ్చేసరికి నేను తీస్తున్నాను. నేను నీకు చెప్తాను. ఇవి రిషబ్ కోసం చూస్ చేసిన అమ్మాయిల ఫోటోలు. అత్తయ్య షార్ట్ లిస్ట్ చేసింది. రిషబ్ వీళ్ళని చూసి కనీసం ఒక్క అమ్మాయినైనా ఓకే చేస్తాడు అని. ఒక పని చేద్దామా, నువ్వు నేను కలిసి రిషబ్ దగ్గరికి వెళ్లి ఫోటోస్ ఇద్దాం. నేను అప్పుడు రిషబ్ తో అంటాను, రిషబ్ ఇప్పటికిప్పుడే నువ్వు ఈ ఇంటికి కోడల్ని ఫైనల్ చేయాలి అని. కాసేపు ఇది సరదాగా అనిపిస్తుంది, రిషబ్ ని ఏడిపించినట్టు కూడా అనిపిస్తుంది. లెట్స్ గో. కానీ నేనేం చేయాలి? నువ్వేవి చేయక్కర్లేదు, నేనేమన్నా అవును అని చాలు, సరదాగా ఉంటుంది. పద నాతో పాటు. లెట్స్ గో, కమ్ ఆన్. కృతిక, నేనెందుకు? మీరా? ఏమైంది? మీరు వర్షంలో తడిచారా ఏంటి? మీ జుట్టు తడిగా ఉంది. అవును, నేను తడిచిపోయాను. అందుకే నేను తనకి నా బట్టలను కూడా ఇచ్చాను. బట్ దట్స్ నాట్ ఇంపార్టెంట్. మరి ఏది ఇంపార్టెంట్ అది నువ్వు నాకు చెప్తావా? ఏదైనా ఇంపార్టెంట్ అంటే ఈ ఫోటోసే. అవి ఇప్పుడు నా చేతిలో, సుప్రీత చేతిలో ఉన్నాయి. అసలు ఇక్కడ ఏ అండర్ కవర్ ఆపరేషన్ జరుగుతుంది? అండర్ కవర్ ఆపరేషన్ ఏమీ లేదు. యాక్చువల్లీ వీళ్ళల్లో ఒకరు నీకు కాబోయే భార్య. తన నువ్వు సెలెక్ట్ చేయాలి. కృతిక, ముందు నువ్వు బయటికి. అరే కాస్త నేను చెప్పేది వినొచ్చు కదా. ఇదిగోండి. మీరు కూడా. ఒక నిమిషం. సుప్రీత, ఒక్క విషయం చెప్పు. ఒకవేళ నువ్వు రిషబ్ కోసం ఎవరైనా అమ్మాయిని చూస్ చేయాలనుకుంటే అప్పుడు నువ్వు ఎవరిని చూస్ చేస్తావు? నేనా? అరే కానీ ఫొటోస్ చూసి చెప్పు. బోలెడన్ని ఫోటోలు ఉన్నాయి కృతిక, కదా. నాకు పనుంది, మీరు వెళ్తే నేను. రిషబ్, అది కాదు. ఒక్క నిమిషం ప్లీజ్. నువ్వు ఈ ఫోటోలు కూడా చూసి చెప్పు. కంగారు పడద్దు, నేను నిన్ను సలహా అడుగుతున్నాను అంతే. చూస్ చేసి చెప్పు. రిషబ్ వెయిట్ చేస్తున్నాడు. కృతిక, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ఓరి భగవంతుడా, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? యాక్చువల్లీ విషయం ఏంటంటే నువ్వు చాలా బిజీగా ఉంటున్నావు కదా, సెలెక్ట్ చేసే టైం ఉండడం లేదు. అందుకనే మేము అనుకున్నాం మేమే సెలెక్ట్ చేస్తే ఒక పని అయిపోతుందని. అలాగే రిషబ్, నీకు ఒక విషయం తెలుసా? సుప్రీత జడ్జ్మెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. తన ఫోటోలు చూసి చెప్పేస్తుంది అమ్మాయిలు ఎవరు గుణవంతురాలు ఎవరు కాదు అని. కమ్ ఆన్ సుప్రీత, రిషబ్ వెయిట్ చేస్తున్నాడు, త్వరగా చెప్పు. ఒకవేళ నన్ను సెలెక్ట్ చేయమని చెప్తే ఈ అమ్మాయిని సెలెక్ట్ చేస్తాను. ఈ అమ్మాయి మోహన్ చాలా సింపుల్ గా అనిపిస్తుంది. పూర్తిగా కామ్ గా, అలాగే సింపుల్ గా. అచ్చం నీలాగా. తనను చూస్తుంటే ఏమనిపిస్తోందంటే తను తన కుటుంబ సభ్యులను చాలా బాగా చూసుకుంటుందని, కేర్ తీసుకుంటుందని, హోమ్ మేకర్ గా ఉంటుందేమో. ఇక కళ్ళని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే అవి మాట్లాడుతున్నట్టున్నాయి, నేనెప్పుడు నీకు తోడుగా ఉంటానని. వావ్ రిషబ్, తనని చూస్తుంటే నీకు ఇలా అనిపించడం లేదా? సుప్రీత స్వయంగా తన గురించే చెప్తున్నట్టు నీకు కాబోయే భార్య రూపంలో. అవునా? అరే లేదు, నేను అది sorry. ఫోటోని చూసి చెప్పాను. అరే రిలాక్స్. నేను అన్నదానికి అర్థం ఏంటంటే సుప్రీత ఈస్ జస్ట్ పర్ఫెక్ట్ ఫర్ యూ కదా. తను అచ్చ నీ టైపే, అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ టైప్. ఓకే సారీ రిషబ్, నేనేదో సరదాగా జోక్ చేశాను అంతే. నిన్ను సారీ రిషబ్, అయ్యో సారీ. బహుశా మీకు జలుబు చేసినట్టుంది. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి. ఇది సరిగ్గా ఉంటుంది, మీరు ఇది వేసుకోండి. ఇది ఇదా? నేనా? మీరిద్దరు నన్ను ఎందుకు అలా చూస్తున్నారు? ఇది బానే ఉంది స్వెటర్. రిషబ్, బహుశా నువ్వు నోటీస్ చేయలేదేమో, ఆల్రెడీ తను బట్టలు మార్చేసుకుంది. ఆల్ షీ నీడ్ ఈస్ మందులు, అది నేనిస్తాను. నువ్విప్పుడు నీ దృష్టి ఆ ఫోటోల మీద ఉంచు, ఎందుకంటే నాకు వీలైనంత త్వరగా ఇంటి కోడలు కావాలి. అర్థమైందా? పద. ఓకే రిషబ్, టేక్ యూర్ టైం. బాయ్. అసలు ఏం జరుగుతుంది మా ఇంట్లో? పువ్వులలో నేను ఎన్ని వెరైటీస్ తెప్పిస్తానంటే మీ గెస్ట్లందరూ చూస్తూ ఉండిపోతారు. ఇక ఈ తరుణంలో చూడండి, మేరీ గోల్డ్ తో చేసింది. చాలా బాగుంది కదా? కాంబినేషన్స్ చాలా బాగున్నాయి, కానీ శాండీని పొగిడానంటే ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఓకే, నిన్న తిట్లు పడేసరికి ఈ రోజు ఎన్ని ఆప్షన్స్ తీసుకొచ్చి నా ముందు పెట్టావు. నేను విన్నది నిజమేనా? నా కూతురు ఎంగేజ్మెంట్ రోజు సరిగ్గా నువ్వు మరో 8 ఈవెంట్స్ ని ఆర్గనైజ్ చేయబోతున్నావట కదా? అందరూ నా పనిని ఇష్టపడడానికి కారణం మీరు నా మీద చూపించే ప్రేమే కదా? అస్సలు కాదు. ఎందుకంటే ఏం జరుగుతుందంటే నీ దృష్టి మరో 10 చోట్లకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. నువ్వు నా కూతురు ఎంగేజ్మెంట్ లో సరిగ్గా దృష్టి పెట్టడం సాధ్యం కాదు. అండ్ ఐ డు నాట్ లైక్ ఆ సగం పనులు. అందుకని ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ముందే ఇప్పుడే చెప్పేసి, ఎందుకంటే ఐ వాంట్ మై డాటర్స్ ఎంగేజ్మెంట్ టు బి 100% సక్సెస్.
ఈ ఈవెంట్ సక్సెస్ కాదని మీకెవరు చెప్పారు మేడం? ఇట్ విల్ రాక్. హౌ? నేను మీ దగ్గర పెట్టబోయే అసిస్టెంట్ కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. 24 అవర్స్ తను మీతోనే ఉంటుంది. ఇప్పుడు ఈ అసిస్టెంట్ ఎవరు శాండీ? కన్ సృష్టి. ఎస్. హలో మ్యామ్. సీరియస్లీ శాండీ, ఐ మీన్ దిస్ గర్ల్, ఐ మీన్ లుక్ ఎట్ హర్. ఎంత యంగ్ గా ఉంది, పైగా ఎక్స్పీరియన్స్ ఉందని నాకు అనిపించడం లేదు. తను అసలు పర్ఫెక్ట్ గా పనిచేస్తుందా? తనకు 7 years ఎక్స్పీరియన్స్ ఉంది. 7 years నుంచి నా దగ్గర పనిచేస్తోంది. షీఈ్ అమేజింగ్, ట్రస్ట్ మీ. ఏం ఐడియాస్ వస్తాయి తనకి. అంతేకాకుండా 7 years లో నేను ఇంత పేరు సంపాదించుకున్నాను అంటే అది జస్ట్ బికాస్ ఆఫ్ హర్. ఈ ఐడియా ఏదైతే ఉందో, ఫ్లాష్, ఇవన్నీ తనిచ్చిన ఐడియాలే. సరే సరే, ఓకే. ఐ మీన్ ఎక్కువగా పొగిడావు. ఎలాగో నా దగ్గర టైం లేదు, అలాగే వేరే చాయిస్ లేదు. సో నువ్వు ఏ పని చేయించాలనుకున్నా తొందరగా తనతో చేయించు ప్లీజ్. ఐ మీన్ క్విక్. థ్యాంక్ యూ.